తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల స్కామ్ కి తెరలేపిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ అన్నారు. నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. భూములన్నీ 4 కోట్ల ప్రజల ఆస్తి అని, అవి ఎవరి జాగీర్ కాదన్నారు. తరతరాల ఆస్తిని ఇష్టం వచ్చినట్లు అమ్మితే ఊరుకునేది లేదన్నారు హరీష్ రావు. ఇవాళ ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా. మళ్ళీ పెడతాం ఇక వారంలో పెడతాం, 10 రోజులే పెడతాం అన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ. 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్లు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు.